प्रदोषे दीपकश्चन्द्रः प्रभाते दीपको रविः त्रैलोक्ये दीपके धर्म सुपुत्र कुलदीपकः सुपुत्र कुलदीपकः प्रदोषे दीपकश्चन्द्रः రాత్రి వేళలయందు చంద్రుడు కాంతిని అందిస్తుంటాడు. It's moon who gives light during night time. ప్రభాతే దీపకో రవిః పగటి వేళలయందు సూర్యుడు ప్రకాశమును చేకూర్చుతూ వస్తుంటాడు. It's only sunlight that we get during the daytime. త్రైలోక్యే దీపకో ధర్మః త్రిలోకములు యందు కూడాను ప్రకాశం అందించినది ధర్మము. It is dharma that sheds light in all the three worlds. సుపుత్ర కులదీపకః సుపుత్రుడు కులమును వెలిగిస్తూ ఉంటాడు. It's only good son who is the light to the entire clan. రెండు విధములైనటువంటి రాత్రులు ఉన్నవి. There are two forms of night. ఒకటి పూర్ణిమ రాత్రి, రెండవది అమావాస్య రాత్రి. One is full moon night, another dark night. చీకటిని సామాన్యంగా ఎవ్వరు కూడాను ఆశించరు. No one wants to be in darkness. కానీ ఇట్టి చీకటిని కూడాను ఆశించేటువంటి వ్యక్తులు ఈ జగత్తునందు లేకపోలేదు. However, there are few in this world who want to be in the dark still. దొంగలు, దుష్టులు చీకటిని ఆశిస్తుంటారు. Thieves and wicked people spend their time in dark. ఈ చీకటి అనేక విధమైనటువంటి దుర్భావములకు తోడ్పడుతుంటాది. It is only in the dark they develop bad thoughts. ఈ చీకటి దురాలోచనలు కలిగిస్తూ ఉంటాది. It is only in the dark one develops wicked ideas. ఈ చీకటి దుష్ప్రవర్తనలో పాల్గొంటూ ఉంటాది. It is only in the dark one is in misconduct. చీకటిని రాక్షస కాలము అంటుంటారు. This dark period is taken as demonic time. దీనిని తమోగుణ సమయము కూడా చెప్తూ ఉంటారు. This is the time of dullness. కనుక సహృదయులు, శాంతికాములైనటువంటి వారు చీకటిని ఆశించరు. Therefore, the virtuous people and those that pine for peace do not like darkness. పూర్ణిమ రాత్రిని అందరూ కూడాను ఆశిస్తుంటారు. Everyone likes full moonlight. కవులు తమకు తోచినటువంటి యొక్క కవిత్వాన్ని అల్లుకుంటుంటారు. Poets compose during that time. బాలబాలికలను చంద్రకాంతి యందు అనేక విధమైనటువంటి ఆటపాటలతో కాలమును గడుపుతుంటారు. Boys and girls play well in the moonlight. చంద్రుడు సర్వులకును సమానుడే. Moon is same to all. తల్లి తండ్రులకు, తాత ముత్తాతలకు, బిడ్డలకు, మనమళ్లకు అందరికీ కూడాను చందమామ మామనే, అందరికీ మామనే. Moon is very same to the parents, the children, the forefathers, and they call moon an uncle. కనుకనే వెలుగు అనేక విధములైనటువంటి యొక్క
విశిష్టతను చేకూరుస్తూ ఉంటుంది. So, you have all the significance attached to the light. ఈ వెలుగు వల్ల అనేక విధములైనటువంటి యొక్క సద్భావములు కూడా చేకూరుస్తూ ఉంటాయి. It's only in the light you develop good thoughts. సదాలోచనలు కలిగిస్తూ ఉంటాది. You have good thinking then. పవిత్రమైన భావములను చేకూరుస్తూ ఉంటాది. You will develop sacred thoughts at that time. కనుక సూర్య చంద్రాదులే ఈ జగత్తుకు మూల కారకులు. Therefore, the entire world runs because of the sun. సూర్యుడే and moon. లేకుండినా సృష్టియే లేదు. When there's no sun, there's no creation here. ఈ సూర్యుని ద్వారా ప్రాణములు ఆవిర్భవిస్తున్నాయి. It's only because of the sun you find the life, పంటలు పండుతున్నాయి. find the harvest, ఆహారం అందిస్తున్నాడు. you get food. అన్ని విధముల కూడాను ఈ జగత్తులో మానవుడు జీవించుటకు సూర్యుడే ప్రధాన ఆధారము. Sun is the basis for our sustenance and life on earth. ఈ సూర్యుని ద్వారా అనేక విధములైనటువంటి రోగములు కూడాను నివారణ కలుగుతుండాలి. Many of the ailments are cured because of sun. ఈ సూర్యుని ద్వారా విద్యుత్ శక్తిని కూడాను ఆవిర్భవింపచేసి జగత్తునకు అనేక విధమైనటువంటి అనుకూలములు కూడాను చేకూరుస్తూ ఉంటాది. The electricity is also generated out of the sun and many conveniences are provided. కనుక సూర్య చంద్రాదులే ఈ యొక్క జగత్తునకు మానవునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపకారులుగా ఉంటున్నారు. Therefore, it's only sun and moon who help this world and all of the beings. ఇంకా మూడవది ముల్లోకములకును వెలిగించేటువంటిది ధర్మము. The third one is, it is only dharma that lights illumines the three యువత worlds. ఇది ధర్మః అనగా ఏమిటి? కట్టి ఉంచేటువంటిది, ఉనికిని చేకూర్చేటువంటిది. Dharma means that which binds you, that is responsible for existence. సక్రమమైన నడతను పెంపొందింపజేసేటువంటిది. It's the one that helps you to lead in the proper way, కర్తవ్యాన్ని నిర్వర్తింపజేసేటువంటిది. helps you to discharge duty. మనిషికి మనిషికి మధ్య, సమాజమునకు మనిషికి మధ్య సంబంధ బాంధవ్యాన్ని చేకూర్చేటువంటిది ధర్మము. It's only dharma that establishes the relationship between individual to individual, మానవత్వము individual and ధరించినటువంటి society. ధర్మము. This human quality is full of dharma. ఈ మానవత్వమే కోల్పోయిన జాతియే నశిస్తుంది. When there's no human quality, the human race will extinguish. ధర్మమే నశించిన జీవితమే నాశనమవుతుంది. When dharma is gone, the whole life is ruined. ధర్మము లేని రాజ్యము రాక్షస రాజ్యం అని కూడా చెప్తూ వచ్చారు. The kingdom without dharma is the one of demon. కనుకనే ధర్మో రక్షతి రక్షితః. ధర్మమును మనం రక్షించినప్పుడే ధర్మం మనల్ని రక్షిస్తూ వస్తుంటుంది. So if you protect dharma, you'll be protected in turn by కనుక dharma. ఈనాటి విద్యార్థులకు ధర్మరక్షణ సత్యపాలన రెండు కూడాను అత్యవసరము. So for modern students, to hold on to the truth and righteousness are most దీనిని important. పురస్కరించుకుని ఏ వేదము సత్యం వద ధర్మం చెర. Basing on this, the Vedas said, speak truth and follow righteousness. ఇది భారతదేశముకు ప్రాచీన సాంప్రదాయం అందించినటువంటి మహా సంపత్తు. It is the wealth that is passed on by the ancient culture of భారతీయుల Bharata. నిజమైనటువంటి సంపత్తు సత్య ధర్మమే. The true wealth of Bharatiyas are these two, the truth and righteousness. కనుక ముల్లోకంలో కూడాను వెలిగింపజేసేటువంటిది ధర్మము. Therefore, that illumines all the three worlds is this dharma. ఇంకా నాలుగవది సుపుత్ర కులదీపః. కులదీపకుడు అనగా కులమును వెలిగించేటువంటి వాడు. The fourth one, the one who illumines, sets light to the community. కులములో ఒకండు గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము వెలయు. If there is one virtuous one, he will not only get good name, he will bring good name to the వెలయు community. వనములోన మనయజం ఉన్నట్టు దట్టమైనటువంటి అడవి యందు ఒక మల్లెతీగ ఉంటే ఆ మల్లెపూలు వాసన అడవంతా కూడాను వ్యాప్తిస్తుంది. In a thick forest, if there is jasmine flower, you will experience the fragrance all ఒక్కొక్క around. కులమునందు ఒక్కొక్క గృహంనందు ఒక్కొక్క గుణవంతుడైనటువంటి పుత్రుడు ఉంటే జగత్తంతా కూడాను ఎంతో ప్రకాశంగా విలజల్లుతుంది. If there is one good person, good son in every community, in every family, the గుణము whole లేని world పుత్రుడు will be అనేకం fine. ఉండినప్పటికీ ప్రయోజనం లేదు. ఒక్క గుణవంతుడైన పుత్రుడు ఉంటే చాలు. There is no value if they all don't have any virtues. It's enough if there is one virtuous one. కనుకనే
భారతం కూడాను చెప్పింది. Bharatam also said same thing. కులములో అనేక మంది గుణవంతులు లేకపోతుంటారు. The community, sometimes the dearth of virtuous people. ధృతరాష్ట్రులకు కావలసినంత మంది పుత్రులు ఉంటున్నారు. Dhritarashtra has many sons, కానీ ఆ పుత్రుల వల్ల రాజ్యమునికి ఏమి సుఖం కలిగింది? but the country didn't enjoy in any way with them. కులములకు ఏమి సుఖం లభించింది? The community has no రాజ్యములకు ఏమి comfort. సుఖశాంతులు లభించినాయి? The kingdom had no peace and security. లేదు. No. పుత్రులు లేని సుకునకు పెంపొందనే దుర్గతులు, సుకుడు పుత్రులు లేరు. Shuka has no sons. కానీ అతనికి ఏ దుర్గతి పట్టింది? But what kind of situation the fate he ఇంతమంది had? పుత్రుల నుండి కూడా నువ్వు ధృతరాష్ట్రునికి ఏ దుర్గతి వచ్చింది? What is the situation, the fate of Dhritarashtra with many sons? కనుక పుత్రులు పుట్టినంత మాత్రం ఆనందించటము ఇది వెర్రితనము. It's all foolishness to enjoy and to celebrate పుత్రోత్సాహము the son. తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు. The father will not be happy by merely coming to know the birth of the son. ఆ పుత్రుని కనుగొని పొగడగా సమాజంలో ఈ పుత్రుడు ఇటువంటి మంచివాడు అనేటువంటి యొక్క పేరు సంపాదించినప్పుడే నిజంగా తల్లిదండ్రులకు ఆనందం. The mother and father will be very happy on coming to know the greatness of their son, recognized by the society. అదే విధంగానే ఈనాటి విద్యార్థులు యందు సుపుత్రులు కావాలి. Today among students we need good sons. సుపుత్రులనగా ఏమిటి? Who is a good son? మంచి పుత్రుడు అని. Is a good son. మంచి పుత్రుడనగా ఏమిటి? మంచి అలంకారగా ముక్కు మొగము ఇవంతా చక్కగా ఉన్నటువంటి వాడు కాదు సుపుత్రుడు. Good son doesn't mean who has got all external nice గుణవంతుడైనటువంటి form. వాడు సుపుత్రుడు. The one with virtues is good son. గుణము లేనటువంటి పుత్రుడు ఎంత అందచందములుగా ఉండినప్పటికీ అతని వికారుడే. If he has no virtues, however handsome he is ugly. నభకుడు అని మన భాగవతమునందు చక్రవర్తి ఉండేటువంటి వాడు. In Bhagavata there is an emperor by name Nabhakudu. ఇతని కుమారుడు నాభకుడు. His son is Nabhudu. ఇతను గొప్ప విద్యావంతుడు. He is highly educated. నిరంతరం కూడా విద్యాభ్యాసం చేసేటువంటి దాంట్లో తన కాలమును సార్థకం గావించుకుంటూ వచ్చాడు. He spent all the time in reading. అధిక విద్యను నేర్చాలని చెప్పని గురుకులములో ప్రవేశించాడు. He entered into Gurukula to learn more and more. గొప్ప విద్యార్థి. He is an ideal good student. తన కాలమును కర్మమును కాయమును కూడాను విద్యాభ్యాసమునందే అంకితం గావించుతూ వచ్చాడు. He dedicated the time and the action of his body to learn. ఇల్లును తల్లిదండ్రులను కూడాను మార్చాడు. He has forgotten even his parents. ఈ విద్యయే మానవునికి భూషణము అని భావించుకున్నాడు. He considered that this knowledge is a decoration jewel to the life. ఈ విద్య యొక్క ప్రభావమును చక్కగా గుర్తించాడు. He understood the effects of education. జీవితమంతా కూడా విద్యాభ్యాసంలోనే గడపాలని సంకల్పించుకున్నాడు. He determined to spend all his lifetime in learning. గురుకులమునందు కాలం గడుపుతూ వచ్చాడు అధికంగా. He was spending time there in Gurukula. నభకుడు అనేటువంటి తండ్రి వృద్ధుడు కావటం చేత తన యొక్క ఆస్తిని అందరికీ పంచిపెట్టాలని సంకల్పించుకున్నాడు. The father Nabhakudu, because of the old age, he decided to distribute all his wealth. ఉన్న కొడుకులకు పంచాడు. నాభకుడిని మర్చిపోయాడు. అనగా అనగా అతను విద్యలో ఉంటున్నాడు, ఈ రాజ్యంతో అతనికి సంబంధం లేదు, ఇతని ప్రత్యేకమైన జీవితం గడపగలడని అతన్ని విస్మరించాడు. He distributed all the wealth to the sons present with him, and he has forgotten Nabhudu. విద్య పరిపూర్ణుడైన తర్వాత After completing education, ఇంటికి వచ్చాడు. he returned home. తన సోదరులు రాజ్యం ఏలుతున్నటువంటి చూచాడు. He saw his brothers ruling the kingdom. సోదరులారా, నా ఆస్తి ఎక్కడ? He asked, brothers, where is my share of property? ఈ యొక్క సోదరులు చెప్పారు, Brothers replied, తండ్రి గారు నీకు ఆస్తిని పంచిపెట్టలేదు. Father has not given your share. అయితే మేమందరూ కూడా ఇంకా తండ్రిని పంచుకోలేదు. Yet we have not shared our father as yet. కనుక నీవు తండ్రిని పంచుకోమన్నాడు. So better you take father. విద్యను అభ్యసించినటువంటి విద్యార్థి కనుక తండ్రి యొక్క గౌరవాన్ని పురస్కరించుకొని నాకు తండ్రియే చాలన్నాడు. As he knows the essence of education, to uphold the respect of education, he said, it is enough I have భారతీయ father. సంస్కృతి యందు మాతృ
మాతృదేవో భవ పితృదేవో భవ. తండ్రికి మించినటువంటిది, తల్లికి మించినటువంటిది మరొకటి లేదు. In the culture of Bharat, there is none else beyond mother and father. శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన నిమిత్తమై తన యొక్క జీవితమంతా కూడాను అంకితం చేశాడు. Sri Rama dedicated all his life to uphold and to follow the command of the father. కనుక తండ్రియే నా యొక్క నిజమైనటువంటి ఆస్తి Father is my true wealth. అని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. So saying, he approached his father. నాన్న, సోదరుడు చెప్పినట్టుగా నీవే నా ఆస్తి అన్నాడు. Said, Father, as brothers said, you are my wealth. అప్పుడు చెప్పాడు తండ్రి, Then father said, నాయన నాకు ఏ ఆస్తి లేదు. the father said, I don't have any property. నీకు ఆస్తి లభించేటువంటి ఒక మార్గమును బోధిస్తాను. I'll teach you to earn wealth. సగరులు యజ్ఞము గావిస్తున్నారు. Sagara was conducting yajna. మరొక చోటు అంగీరసుడు గొప్ప యాగము చేస్తున్నాడు. At another spot, Angirasa was conducting yaga. ఈ అంగీరసుడు చేసేటువంటి యజ్ఞము ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా చేయటం లేదు. No one can undertake such yajna undertaken by Angirasa. అట్టి యజ్ఞములో యజ్ఞము పరిపూర్ణ కావాలన్నా రెండు విధమైనటువంటి యొక్క యుక్తులు ఉంటున్నాయి. To complete yajna, two things are necessary. ఆనాటి ఋత్విక్కులకు ఈ యజ్ఞం యొక్క పరిపూర్ణత వారికి తెలుసుకోలేకపోతున్నారు. The pandits then didn't know how the ఎంత fulfillment. కాలం నుండియో యజ్ఞము సలుపుతున్నారు. They have been performing yajna, కానీ అది పరిపూర్ణం కాలేదు. but it has not come to an end. కనుక యజ్ఞము పరిపూర్ణమయ్యే నిమిత్తమై రెండు మంత్రములు ఉంటున్నవి. To bring that yajna to a ఆ close, two రెండు mantras are మంత్రములే needed. నీకు నిజమైనటువంటి ఆస్తి. He said, your true wealth lies in these two ఆ mantras. మంత్రములు నీకు బోధిస్తాను. నీవు యజ్ఞమునకు వెళ్లి ఆ యజ్ఞము లోపల ఈ మంత్రమును ఉచ్చరించి ఆ యజ్ఞమును పరిపూర్ణం గావించమని చెప్పాడు. I'll teach you these two mantras. Go over there and bring that yajna to a close. వెళ్ళాడు తండ్రి ఆజ్ఞ ప్రకారం. He followed the command of father. ఆ యజ్ఞములో ప్రవేశించి He went there. అంగీరసుని ఆశ్రయించాడు. He approached Angirasa. నీ యజ్ఞము అతి శీఘ్రకాలంలోనే పరిపూర్ణం గావించేటువంటి మంత్రములు నేను ఉచ్చరించగలను అన్నాడు. I have got the mantras with me that bring the yajna to satisfactory completion. ఆ పరిపూర్ణమైనటువంటి యొక్క మంత్రములు ఉచ్చరించిన తక్షణమే యజ్ఞం సమాప్తి అయింది. The moment he chanted these two mantras, the yajna came to a close. అందువల్ల ఈ యొక్క పిల్లవాడిని మెచ్చుకొని అంగీరసుడు, నాయన మా యజ్ఞ సమాప్తి అయిపోయింది, మేమింక వైకుంఠమునకు వెళుతున్నాము, స్వర్గమునకు వెళుతున్నాము, ఈ సమస్త ఆస్తులు కూడా నువ్వు నీవే అనుభవించమన్నాడు. Angirasa is in all in praise of this Nabudu and said, this yajna came to a close, we are returning to heaven now. వాళ్ళు స్వర్గమునకు వెళ్ళారు. They went there. ఈ కుమారుడు ఆస్తినంతా ప్రోగు చేసుకుంటూ ఉన్నాడు. And this son here is just collecting all the wealth there. ఈ మభాగుడు చేస్తున్నటువంటి యొక్క క్రియను చూచి Watching all the actions of Nabudu, వస్తున్నాడు. ఏదో ఒక నల్లటి స్వరూపం లోపల దగ్గరకు సమీపిస్తున్నాడు. a dark form is coming very close. మీరెవరు అన్నాడు. He asked, who are you? ఈ యొక్క యజ్ఞ ఆస్తి అంతను నాకే అధికారం అన్నాడు అతను. The dark form said, the whole property of this yajna belongs నీ to me. పేరేమి? What's your name? నా పేరు రుద్రుడు అన్నాడు. He said, my name is Rudrudu. యజ్ఞములో మిగిలినటువంటి ఆస్తి అంతా కూడా నువ్వు రుద్రునికి అర్పితం గావించాలని భగవత్ యొక్క ఆజ్ఞ. It's God's command that whatever that is left over during yajna must be passed ఇది on. నాకు to the చెందినటువంటిది అని రుద్రుడు, ఇది నాకు చెందినటువంటిదని రాజకుమారుడు. Rudrudu is claiming on one hand and the prince claiming on the other. ఈ నభాకుడు చెప్పాడు, ఇరువురికి మనకు ఏమాత్రము భేదం లేదు, నీకు హక్కు నీకుంది, నా హక్కు నాకుంది, అయితే మూడవ వారిని ఆశ్రయించి వారు చెప్పినట్టు దీన్ని నిర్ణయం చేసుకున్నారు. As Rudrudu and Nabudu have got equal claims, the Nabudu finally said, let us approach the third person for mediation. నభకుడి దగ్గరికి వెళ్ళాడు. He went to Nabakudu. ఈ ఇద్దరు కూడాను. Both of them went. అనగా నాభకుని తండ్రి The father of Nabakudu అతను విచారించాడు. అతను కూడా గొప్ప విద్యావంతుడు, is also highly educated. సర్వశాస్త్రములు కూడా తెలిసినటువంటి వాడు. He knows all sacred texts. యోచించి, నాయన ఇది రుద్రునికి చెందవలసినటువంటిది ఈ ఆస్తి అన్నాడు.
He thought over well and decided that it belongs to Rudrudu only. నాభకుడు వచ్చి రుద్రుని యొక్క కాళ్ళపైన పడి తెలియక చేసినటువంటి అపరాధమును క్షమించమని, ఇదిగో ఇదంతా నీకు చెందినటువంటిదే అని అందించాడు. Nabhakudu fell at the feet of Rudrudu and said, "This is the mistake I have done without ఈ knowledge of విద్యార్థి it." యొక్క న్యాయమును, విద్యార్థి యొక్క సత్ప్రవర్తనను, విద్యార్థి యొక్క పితృవాక్య పరిపాలనను, విద్యార్థి యొక్క సద్గుణములను మెచ్చుకొని రుద్రుడు, నాయన ఇలాంటి విద్యార్థి జగత్తులో ఉండినప్పుడు లోకమంతా వెలుగుతుంది. Rudrudu said, "If there is a student of this kind, who is of justice, who has got good conduct, who will keep up to the word, the command of the Father, with all the virtues, the ఇదిగో whole world will shine. ఆస్తి అంతా నీకే అందిస్తున్నాను. I'll give you the whole lot of wealth. నీ సద్గుణములకు నేను మెచ్చుకున్నాను. I appreciate నీ your conduct. సదాచారములకు నేను చాలా ఆనందించాను. I'm very happy with your నీ conduct. సత్ప్రవర్తనకు నేను సంతోషించాను. I'm happy with your behavior. ఇంతకాలమైనప్పటికీ ఇలాంటి ఒక్క విద్యార్థి అయినా నాకు చిక్కలేదు. I could not meet anyone of your type so long. కనుక నీవు పరిపూర్ణుడిగా జీవించి పరిపూర్ణ పాలన కలిపి అనేక విధమైనటువంటి కీర్తిని ఆర్జించమని చెప్పని అతనికి ఒక విధమైనటువంటి ఆత్మబుద్ధి ఆ యొక్క జ్ఞానాన్ని బోధిస్తూ వచ్చాడు. He blessed him with a long life such that he would rule the entire kingdom for a long span of time, and to earn reputation, he taught him, he gave him the teaching of this Atman. ఈ ఆత్మ విద్యను బోధించిన తర్వాత తాను ఆనందంతో నిండినాడు. The moment he received Atmic knowledge, ఈ he was full in నాభకుడు ఆ bliss. ఆస్తిని తీసుకొని వచ్చాడు. This Nabhakudu came with his wealth. రాజ్యం నేలుతున్నాడు. అతని దగ్గర ఉన్నంత సిరి సంపదలు మరొకరి దగ్గర లేదు. All the wealth he has on hand, no one has. ఈక్షాకుల వంశము లోపల ఈ విధమైనటువంటి నాభకుని యొక్క సంతతి మరి ఎవరికి అందలేదు. This sort of wealth is not possessed by anybody in the clan of Ikshwaku. అతనికి ఒక కుమారుడు కలిగాడు. He has a son. అతనే అంబరీషుడు. He is Ambarisha. ఈ అంబరీషుని చరిత్ర భాగవతమునందు మహా పవిత్రమైనటువంటి చరిత్ర. The story of Ambarisha in Bhagavata is very sacred. ఈ అంబరీషుడు కూడాను గొప్ప విద్యావంతుడు. Ambarisha is highly educated. కానీ అతని రాజ్యము లోపల అనేక విధమైనటువంటి యొక్క ఆనందములు అందిస్తూ వచ్చాడు. He was showering, ప్రజారంజితమైనటువంటి యొక్క పరిపాలన సలుపుతూ వచ్చాడు. he was showering happiness to all the people in his kingdom. ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడుతూ వచ్చాడు. He was taking care of his people ప్రజలే as నా children. హృదయమని భావిస్తూ వచ్చాడు. He considered the people as his ప్రజలు very heart. లేనటువంటి రాజ్యం నిరుపయోగమైనటువంటి రాజ్యం అని భావిస్తాడు. He knew pretty well that a kingdom without people is useless. ప్రజలే నా యొక్క దేహమునంది అంగములు అన్నాడు. He considered the people as very ఆ limbs. దేహమునందే యొక్క గుండెనే నా యొక్క ప్రభువు అన్నాడు. He considered himself as the heart of the దేహమునకు kingdom. గుండెకు ఎట్టి సంబంధమో ప్రజలకు రాజుకు అట్టి సంబంధం అని నిరూపించాడు. Just as the relationship exists between the heart and the body, that is the same relation with the king and గుండె the kingdom. లేకపోతే దేహం ఉండదు. Without heart, body దేహం cannot exist. ఉండలేకపోతే గుండెను చూడలేము. Without the body, you cannot see the ఇవి heart. రెండు కూడాను అవినాభావ సంబంధము అన్యోన్యాశ్రయం అన్నాడు. Both are interrelated and interdependent. ఇలాంటి సత్యమును గుర్తించడమే కాకుండా Not only recognizing this truth, లోకములో ఈ విషయములన్నీ కూడాను పదార్థములన్నీ కూడాను మానవుని యొక్క విజ్ఞానమును నాశనం చేస్తున్నాయి. all these matters, all these points have been completely spoiled because of the modern knowledge. పదార్థముల యొక్క సంయోగమే మానవుని యొక్క జ్ఞానమును పూర్తిగా నశింపజేస్తుండాలి. It is only combination of the material that is responsible for the total ఇవన్నీ ruin of కూడా the knowledge. సత్యమైనవి కాదు, నిత్యములు కాదు. These are not true and permanent. ఇవన్నీ స్వప్న దృశ్యములు. They are all sins of a dream. మనం అనుభవించేటువంటి ప్రతి అనుభూతి కూడాను స్వప్న దృశ్యమే. Every experience is a dream. ఏది కూడాను శాశ్వతం కాదు. Nothing is permanent. అనిత్యం అసుఖం లోకం. Nothing is permanent. It's full of misery. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త 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 అన్నారు. Nothing exists. No father, no mother, no relation, no family, ఇది no wealth. అంతా కూడాను దేహమునకు సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యములే. That's all body relationship ఇవన్నీ only. కూడాను అనురాగముతో కూడినటువంటివే కానీ ప్రేమతో కూడినటువంటివి కాదు. That is all the association because of attachment and not of love. ఈ అటాచ్మెంట్ అనేటువంటి బంధనే కానీ ఇది ఒక విధమైనటువంటి యొక్క విముక్తికి మార్గం కాదు.
Attachment is bondage and not liberation. కనుక ఇవన్నీ కూడా నువ్వు తెలిసి కోరుకొని మనం బంధంలో మునుగుతున్నాము. Knowing fully well we are in bondage. ఈ బాధ నాకు అక్కర్లేదు. Let's not be miserable. నాకు కావలసినటువంటిది దైవ సన్నిధియే నా పెన్నిధి, నా యొక్క పెన్నిధి. What I need is that the wealth of proximity towards God. దానిని పొందేటువంటి మార్గాన్ని నేను వెతకాలి I should search the path. అని అనేక విధములుగా యోచిస్తూ వచ్చాడు. He was thinking in different ways. తర్వాత వశిష్ఠుల వారు Later, Vasishtha, గౌతముడు వచ్చి గౌతమ ఇతనికి అనేక విధములుగా బోధించి, నాయన నీవు అశ్వమేధ యాగం చెయ్యి అన్నాడు. later Vasishtha and Gautama came and said, better you perform Aswamedha Yaga. ఈ అశ్వమేధ యాగంలో పాల్గొన్నాడు అంబరీషుడు. Ambarisha participated in this ఈ Aswamedha Yaga. అంబరీషుడు చేసినటువంటి అశ్వమేధ యాగం ఏ యుగంలో కూడా ఎవరు చేయలేదు. The Aswamedha Yaga performed by Ambarisha is not done by చాలా anybody in any age. ఆశ్చర్యకరమైనటువంటి యొక్క యజ్ఞం ప్రారంభించాడు. He did it in a most surprising అందరూ way. కూడా చాలా ఆశ్చర్యపడుతున్నారు. All were very much కానీ surprised. వినుగనేటువంటి దాన ధర్మం అంతా చేస్తూ వచ్చాడు. He just offered many articles in charity not heard before. భూదానము, గోదానము, సువర్ణ దానము, అన్ని దానములు కూడా గావిస్తూ వచ్చాడు. He distributed all the wealth and the cows in charity. ఈ యొక్క యజ్ఞం లోపల ఏకాగ్ర చిత్తుడై కూర్చున్నాడు. He sat in full తన concentration. రాజ్యమును కాని తన దేహమును కాని ఏమాత్రం కూడా జ్ఞప్తి ఎందుకొనక తాను యజ్ఞం గావిస్తున్నాడు. While performing yajna, he was not mindful of the kingdom nor కేవలం his body. నారాయణుడి పైన మాత్రమే చిత్తము తప్ప అన్ని దీనిపైన చిత్తము ప్రసరించలేదు. He concentrated in full on Narayana, none else. ఆ విధమైనటువంటి యజ్ఞము సమాప్తి అయ్యే సమయం లోపల When that yajna is to be completed, పూర్ణాహుతి జరిగింది. it was the end of Purnahuti. నారాయణుడు ఇతని యజ్ఞమునకు మెచ్చి సుదర్శనము అనేటువంటి చక్రాన్ని అందించాడు. Narayana, in appreciating this yajna, he presented this Sudarshana అనగా Sudarshana ఏమిటి? wheel. What is Sudarshana? ఏదో మన లోకరీతిగా ప్రాకృతమైనటువంటి యొక్క అర్థములు పురస్కరించుకొని చక్రం అనగా ఏదో ఒక ప్రత్యేకమైన శక్తితో కూడినటువంటి చక్రం అని భావిస్తున్నాము. From the worldly viewpoint, we consider it as a wheel. సుదర్శనం మంచి చూపు ప్రసాదించాడు. Sudarshana, meaning good looks. ఇది భగవంతుని యొక్క వరప్రసాదము. It's God's gift. ఇది ఒక చక్రంగా తయారైపోయింది. This has taken the form of a wheel. ఆ చక్రమును రాజ్యం నందుంచుకొని సర్వమును కూడాను ఆనందంగా అనుభవిస్తున్నాడు. Holding this Sudarshana, he was enjoying. తన జీవితంలో ఏ విధమైనటువంటి యొక్క కష్టము అనేటువంటి యొక్క బాధలే తాను అనుభవించలేదు. He never faced any troubles or problems. చింతించలేదు, He never thought of it. విచారించలేదు, He never was ఎట్టి bothered. విచారము లేదు, He had no worries. ఎట్టి చింత లేదు, Had no ఎట్టి problem. దుఃఖము లేదు, ఎట్టి ఆశ లేదు. He had no sadness, nor misery, nor trouble, nor desire. పరిపూర్ణ హృదయముతో పరమాత్మని చింత చేస్తున్నాడు. He thought of God wholeheartedly. ఈ విధంగా చేస్తూ ఉండగా తిరిగి వశిష్ఠుల వారు బోధించినట్టుగా మరొక యజ్ఞం కూడాను ప్రారంభించాడు. As things went on, he started another yaga as dictated by Vasishtha. ఏమిటి ఈ యాగము? What is that? ద్వాదశి వ్రతము అని పెట్టాడు. It is called Dwadashi Vratamu. ఈ ద్వాదశి వ్రతం ఒక్క సంవత్సరం చేశాడు. He performed this Dwadashi Vratam for one full ఇక year. సమాప్తికి ముందు దినము ఆనాడు పూర్తి ఉపాసంగా ఉంటుండాలి. One day prior to the completion of this, ద్వాదశి గడియలు దాటక పూర్వమే భుజించాలి. prior to the completion of the Dwadashi Yaga, తాను one day భుజించిన before he has to తర్వాత fast. ప్రజలందరికీ కూడాను అన్నదానం సలపాలి. After partaking food, he should then feed the ఈ poor. వ్రతమునందు ఉండినటువంటి నిబంధన ఇది. This is the stipulation in this vrata. ఆ సమయానికి దుర్వాసుడు ప్రవేశించాడు. At that time, Durvasa came. ఈ యొక్క వ్రతమును చూచి దుర్వాసుడు చాలా ఆనందించాడు. Durvasa was very happy with this vrata. ఆనందించి, ఓ అంబరీష, ఇలాంటి వ్రతమును జగత్తులో ఎవరునూ సలపలేరు. Durvasa is in all praise of Ambarisha and said, no one ever performed such నీవు vrata. గొప్ప కీర్తిని అనుభవించావు, కీర్తిని ఆర్జించావు. You earned reputation and name. నీ యొక్క రాజ్యమంతా కూడా నువ్వు నిత్య కళ్యాణ పచ్చనితో కలకలలాడుతుండాలి, కిలకిల నవ్వుతుండాలి Your kingdom is in all smiles, full of plenty and prosperity. అని ఏదో సంభాషణ సలుపుతుండగా While he was, అంబరీషుడు కోరాడు దుర్వాసుని, స్వామి, ఈనాడు నీవు మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అన్నారు.
While he was conversing so, Ambarisha requested Durvasa to stay on and receive their అంబరీష hospitality. ఆనందంగా స్వీకరిస్తాను, అయితే కొంతకాలం తీసుకో, నేను నదికి వెళ్లి స్నానం చేసి వస్తానన్నాడు. He said, certainly I will receive all the courtesies, but let me go have my bath and return, he said. నదికి వెళ్ళాడు, ఎంతసేపు చూచినా రాలేదు. He went to the river but has not returned. కానీ ద్వాదశి గడియలు దాటిపోతుండాలి. But the moments of Dwadasi are ఏమి about చేసేది అని to చెప్పని end. అంబరీషునికి చాలా దిక్కుతోచలేదు. Ambarisha didn't know what to do. పూర్వం ఎంత ప్రశాంతమైనటువంటి మనసుతో ఉండినో ఇప్పుడు అంత అశాంతి తనలో చెలరేగుతూ వస్తుండాలి. Though he was completely peaceful before, now he is restless. అతిథి అభ్యాగతులను ఆదరించటము తన కర్తవ్యం. It is duty to honor guests. ఇట్టి అతిథిని ఆహ్వానం చేసి కూడాను అతని విస్మరించి నేను భుజించటమా, లేక అతని కోసమే నేను కాచుకోవటమా? Am I to partake my food forgetting the guests? Nor shall I సందిగ్ధావస్థలో wait. మునిగాడు అంబరీషుడు. He is full in confusion. అప్పుడు వశిష్ఠుల వారు చెప్పారు, Then Vasishtha said, మహారాజా, O king, ద్వాదశి గడియలు దాటక మునిపే తులసీ దళము నీరు త్రాగు, అంత చాలు. తర్వాత ఈ దుర్వాసుని నిమిత్తమై నీవు కాచుకొని నీవు భుజించవచ్చును అన్నారు. before the Dwadasi moments come to a close, better you sip some ఇందులో water. ఏమాత్రము Then later you దోషం can లేదన్నాడు. have food. There's no mistake here. కనుక మహర్షులు చెప్పినటువంటి ఆజ్ఞను శిరసావహించి తులసీ దళమును నీరు వేసుకుని నీరు త్రాగాడు. He obeyed the command of the sages and he sipped some water, ద్వాదశి keeping గడియలు దాటిన tulsi తర్వాత leaves there. దుర్వాసుడు వచ్చాడు. After some moments, Durvasa came. చూచాడు తాను జరిగినటువంటిది, తాను చేసినటువంటి యొక్క అపరాధము. He saw what all that had happened and the mistake committed. అంబరీష, నీవు మదాంధుడవు. Ambarisha, you are one of avarice. ఆస్తిపాస్తును చూసుకుని నీవు గర్వించిపోతున్నావు. You are egoistic because of నీవు wealth. గర్వాంధుడవు You are full of అని ego. అనేక రకమైనటువంటి కఠినమైనటువంటి మాటలను తాను ఉపయోగపెడుతూ He వచ్చాడు. used very harsh words. అంబరీషుడు ఏ మాత్రము చెలించక చేతులు కట్టుకొని నా అపరాధం ఏమిటి? Ambarisha was fearless. He నేను said, తెలిసి ఎట్టి అపరాధము నేను చేయలేదు. I have not committed any mistake in full knowledge of it. చేయలేదంటున్నావా? నన్ను ఆహ్వానం చేసి అతిథిగా నేను రాకపూర్వమే నీవు నీ యొక్క వ్రతం నీవు పూర్తి చేసుకున్నావు. Do you say that you have not committed any mistake? You invited me, అతిథి but before I అభ్యాగతులను returned, you have అవమానపరచడం partaken కాదా? in food. Is it not a mistake? నేను మహర్షిని, I am a sage. సామాన్యమైన అతిథుడు కాదు. I am not ordinary guest. ఇలాంటి మహర్షిని అవమానం చేయటము నీకు తగినటువంటిది కాదు It's not proper on your part to put a అన్నాడు. sage to ఒక్క shame. వెంట్రుక తీశాడు, దానిని అంతరించి అతనిపైన వేశాడు. And then he gave him a curse. అది ఒక రాక్షసిగా మారిపోయింది. It transformed into a demon. కత్తి తీసింది, He took the sword. అంబరీషుని హతమార్చడానికి ప్రయత్నించింది. It was making an attempt to kill ఎప్పుడు Ambarisha. కత్తి ఎత్తిందో సుదర్శనం వచ్చింది. The moment the evil spirit lifted the sword, ఆ Sudarshana రాక్షసుని came. సంహరించి That demon was killed. ఈ దుర్వాసుని వెంట పడింది. And it was after Durvasa. దుర్వాసుడు పరిగెత్తుతున్నాడు. Durvasa was running. ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ యొక్క సుదర్శనము వదలలేదు. Wherever he went, Sudarshana కొండ followed. గుహలలోకి వెళ్ళాడు, He went to the caves. అక్కడికి వచ్చింది. It also came there. నదిలో మునిగాడు, అక్కడికి వచ్చింది. He drowned in river. There ఎక్కడికో అడవులంతా తిరిగాడు, అక్కడికి వచ్చింది. he went around the forest. There ఎక్కడికి Sudarshana. వెళితే అక్కడంతా కూడాను ఈ యొక్క సుదర్శనం వెంటాడుతూ వచ్చింది. Wherever he went, the Sudarshana followed. ఈ బాధను భరించుకొనలేక He couldn't bear the suffering. దుర్వాసుడు Durvasa బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. went to Brahma. ఈ బ్రహ్మ చెప్పాడు, Brahma said, నేను అసహాయుడైనై ఉన్నాను, he said, I am helpless. అశక్తుడనై ఉన్నాను. I am helpless in power. నారాయణ యొక్క శక్తిని నేను ధిక్కరించేటువంటి అధికారం నాకు లేదు. I cannot disobey the power of నేను Narayana. అశక్తుడు దుర్వాస, Durvasa, I am helpless. నన్ను ఆశ్రయించి ప్రయోజనం లేదన్నా. There's no use in approaching me. అక్కడ నుంచి నిరాశతో తిరిగి మహేశ్వరుని దగ్గరికి వెళ్ళాడు. Depressed, disappointed, he approached Maheshwara. మహేశ్వరుడు కూడాను ఇదే పలికాడు, Maheshwara నేను said same thing. అశక్తుడను, I am helpless. నారాయణ యొక్క శక్తిని నేను ధిక్కరించడానికి అధికారం లేదు, I have no authority నేను to నీకు condemn. ఎట్టి సహాయం చేయలేను అన్నాడు. I can't help you in any way. తిరిగి నారాయణ దగ్గరికి వెళ్లి పాదముల పైన పడ్డాడు. Then he went to Narayana, fell at his feet. నారాయణ కూడాను ఇదే మాట పలికాడు, నేను అశక్తుడను, Narayana said the same thing, I am helpless. నీకు ఎట్టి సహాయం కూడాను నేను చేయలేని I can't help you in any way. I can't help you in any way. కారణం ఏమిటి? What's the reason? సర్వసంగ పరిత్యాగులైన భక్తులు నన్ను బంధించినారు.
I am bound by the total renunciant. నేను భక్త పరాధీనుడను. I have submitted to devotees. అంబరీషుడు చాలా గొప్ప భక్తుడు. Ambarisha is a great devotee. సర్వస్వమును త్యాగం చేసి నన్నే ఆశ్రయించినటువంటి వాడు. He sacrificed everything and surrendered to me. అలాంటి భక్తుడిని నేను ధిక్కరించటము వీలు కాదు. It's not possible to deny such a నాకు devotee. ఎట్టి శక్తి కూడాను లేదు. I have no power whatsoever. నా విష్ణు శక్తి కంటే కూడాను భక్తుని యొక్క ప్రేమ శక్తి మహాబలవంతమైనటువంటిది, చాలా బలమైనటువంటిది. More than my own power, the power of a devotee is more. ఆ భక్తుని యొక్క ప్రేమ శక్తికి మించినటువంటి శక్తి మరొకటి లేదు. The power of love of a devotee is ఆ more than ప్రేమ anything. పాశమే నన్ను బంధించింది. It's only the rope of love that binds నేను me. ఏమాత్రం కూడా నీ కించిత్తైనా సహాయం చేయలేను అన్నాడు. I cannot help you in any way. అయితే However, ఒక్క ఉపాయం మాత్రం నీకు చెప్తానన్నాడు. I'll give you a plan. నీవు ఎవరిని హింసించడానికి ప్రయత్నిస్తువో వారి పాదముల పైన పడు. The one whom you wanted to hurt, fall at his feet. నీవు కేవలం పోయి అంబరీషుని పాదాల పైన పడు. You fall at the feet of Ambarisha. అప్పుడు నీ యొక్క బాధ పరిహారం అవుతుంది అన్నాడు. Then you will be relieved of this ఈ trouble. బాధను భరించుకొనలేక దుర్వాసుడు తిరిగి అంబరీషుని యొక్క సన్నిధికి వెళ్ళాడు. As he could not bear this problem, he went close to Ambarisha. గొప్ప మహర్షి దుర్వాసుడు, Durvasa is a great మహాశక్తి saint. సంపన్నుడు దుర్వాసుడు, దుర్వాస powerful. సపస్సంపన్నుడు దుర్వాసుడు. One of penance. అంతి దుర్వాసుడు కూడాను అంబరీషుని పాదాల పైన పడ్డాడు. Such a mighty saint Durvasa fell at the feet of Ambarisha. అంబరీషుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. Ambarisha was surprised. ఏమిటి స్వామి, మీరు మహర్షులు, తపస్సంపన్నులు, నేను ఒక సామాన్యమైనటువంటి రాజును, ఇలాంటి వారిపైన మీరు ఈ విధమైనటువంటి బాధను వేయకూడదు. Ambarisha said, "O Saint Durvasa, you are a great saint, the one of penance. Why do you fall here? You shouldn't do that. It's not proper on your part. నాకు తెలియక నిన్ను అనేక విధములుగా బాధ పెట్టాను. I made you suffer without any knowledge. నేను అహంకారం చేత నిన్ను కఠినమైనటువంటి మాటలు మాట్లాడాను. Because of ego, I used harsh words. భక్తుణ్ణి ఈ విధమైనటువంటి కఠినమైనటువంటి మాటలే నావి ఈ బాధకు మూల కారణము. Because the harsh words I used to a devotee, I am put to suffering like నన్ను this." క్షమించమని ప్రార్థించాడు. He said, "Pardon me." తక్షణమే అంబరీషుడు చేతులు జోడించుకొని, నారాయణ, Ambarisha with folded hands said, "Narayana, నీవు దయామయుడవు, you are one of compassion, ప్రేమస్వరూపుడవు, one of love. నీవు తలుచుకుంటే ఏది కానటువంటిది లేదు. Then nothing happens without your will. సర్వశక్తి సంపన్నుడవు, I got all, సర్వజ్ఞుడవు, you are all knowing. సర్వవ్యాపకుడవు You are all అని pervasive. అనేక విధములుగా నారాయణుని వర్ణించి Went on extolling God. ఈ దుర్వాసుని క్షమించమని ప్రార్థించాడు. And he prayed that Durvasa to be pardoned. ఆ ప్రార్థించిన మరుక్షణమే సుదర్శనము వెళ్ళింది. In response to the prayer, Sudarshana went అనగా back. దీని యొక్క అంతరార్థం ఏమిటనగా, The inner significance is, పరమాత్ముడు కూడాను పరమ భక్తులకు దాసుడై ఉంటాడు. it means even God will be a servant to a devotee. కేవలం భక్తుని దగ్గర అతను అధికారి కాడు. He is not in authority in front of a devotee. అందువల్లనే ఇదే ఘట్టము హనుమంతుని యొక్క చరిత్ర యందు కూడాను ఉంటుండాలి. The same scene you will find in the story of Hanuman. రాముడి దగ్గరికి వచ్చినప్పుడు దీనుడై నిలిచాడు. In front of Rama, he is very humble. రావణుడి దగ్గరికి పోయినప్పుడు ధీరుడై నిలిచాడు. In front of Ravana, he is a warrior and courageous one. అనగా నేను దీనుడను రామునికి మాత్రమే కాని మరొకరికి కాదు. I am very humble in front of Rama, not in anyone else. కనుకనే భగవంతుడు అనేక విధములైనటువంటి రీతి లోపల భక్తుణ్ణి రక్షిస్తూ తన యొక్క శక్తిని కూడా నువ్వు పెంపొందింపచేస్తూ వస్తుంటాడు. God will be protecting the devotees in several of the ways and shows his path. సద్గుణము, సదాచారము, సర్వసంగ పరిత్యాగము, సద్బుద్ధి, సద్విద్య ఇలాంటివన్నీ కూడాను కేవలం భక్తికి లక్షణాలను కూడా నిరూపించాడు. He also proved the fact, the qualities of devotion or the virtues, the good అంబరీషుడు గొప్ప conduct practice. చక్రవర్తే. Ambarisha is an emperor. చక్రవర్తి అయినప్పటికీ Though he is an emperor, భక్తి ప్రపత్తుల్లో కూడాను అతను చక్రవర్తి. he is also an emperor in the kingdom of devotion and అలాంటి steadfastness. అంబరీషుణ్ణి రక్షించే నిమిత్తమై బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు కూడాను కేవలము శక్తిహీనుడైపోయారు. When it comes to matter of protecting Ambarisha, Brahma, Vishnu, దైవం కూడాను Maheshwara, ఏమీ చేయలేడు. God also can't do anything. భక్తి యొక్క శక్తి అంత
గొప్పదిగా ఉంటుంటాయి. That is the mighty power of దానిని devotion. ఎవ్వరు కూడా నువ్వు వర్ణించలేరు. No one can narrate. అవాంగ్మానస గోచరం. It is beyond comprehension and కానీ vision. ఆ భక్తి యొక్క తత్వాన్ని ఈ కలియుగం నందు ఎవరు సరిగా గుర్తించటం లేదు. In this age of Kali, no one is understanding the కేవలం nature of భక్తి అనగా devotion. ఏదో పూజలు చేయటం, భజన చేయటం, వ్రతములు చేయటం ఇంత మాత్రంతోనే పోతున్నాం. అది కాదు భక్తి. They think devotion meant only నీ worship and bhajan. చిత్తములో భగవంతుని యొక్క రూపం హత్తుకొని పోవాలి. God's form should be imprinted on your heart. నీవు దేవుడు వేరు కాకూడదు. You and God are not separate. రెండింటి యొక్క ఏకత్వమే కావాలి. There should be unity between the two. అలాంటి నిజమైనటువంటి యొక్క విశ్వాసము ఈనాడు చాలా కరువైపోయినది. Such faith is rare now. ఆనాడు మహాభాగవతమునందు ఈ యొక్క చరిత్రలు ఎన్ని విధములైనటువంటి చరిత్రలో భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను వర్ణిస్తూ వచ్చాయి. Bhagavata started narrating the stories of God in varied ways. అంబరీషుడు మహాభక్తుడు. Ambarisha is a great devotee. అతనికి భగవత్ నారాయణ నామము తప్ప అన్య నామములు అతని లేదు. He doesn't think of any other name other than God's name, తన కన్నులు Narayana. చూచేది నారాయణుణ్ణి. What all he sees is తన Narayana. కర్ణములు వినేది నారాయణ యొక్క నామస్మరణని. What all that he listens to తన is పాదములు Narayana. కలిగేది నారాయణ యొక్క సన్నిధికి. He goes towards తన God. హస్తములు చేసేదంతా కూడా నారాయణ యొక్క పూజని. With his hands he worships Narayana. కన్నులందెప్పుడు కారుణ్య దృష్టియే, The eyes is full of compassion. పలుకులెప్పుడు ముద్దులొలుకుచుండు, And he all smiles. నగుమోము తని యందు అమృత భావమే, All his smiles on the హృదయమందెప్పుడు face. ముదము కూర్చు. And the heart ఆ is అంబరీషుని యొక్క దివ్యమైనటువంటి యొక్క కాంతులు అన్ని విధములకు కూడాను, అన్ని ఇంద్రియములు కూడాను ప్రకాశిస్తూ, వికసిస్తూ, ప్రకటిస్తూ వస్తున్నాయి. the divine brilliance of Ambarisha is manifesting and it is shown all everywhere. అతను తండ్రి వలె అధిక విద్యావంతుడే. Like father is highly educated. ఆ తండ్రికి మరొక తండ్రి వలె కూడాను అధిక విద్యావంతుడే. He is more educated than grandfather. నాభకుడు, నభకుడు, అంబరీషుడు ఈ ముగ్గురు కూడాను తాత, తండ్రి, కుమారులు. Nabhakudu, Nabhudu and నభకుడు, Ambarishudu. నాభకుడు, అంబరీషుడు. Nabhakudu, Ambarishudu. The grandfather, Nabhakudu, father and Tata. son. Grandfather. నాభకుడు తండ్రి. Nabhakudu, father. అతని జీవితమంతా కూడా విద్యాభ్యాసమునందే గడుపుతూ వచ్చాడు. He spent all his lifetime in learning. గురుకులమునందే జీవిస్తూ వచ్చాడు. He lived in మహా Gurukula. చక్రవర్తి He's an emperor. అనగా విద్య అనగా ఆ విధమైనటువంటి విద్య సుఖమును ఎరుగదు. Education knows no సుఖము comfort. నాశించిన విద్య రాదు. If you want comfort, you cannot విద్య learn. అనగా ఏ విద్య? What sort of education? భౌతికమైనటువంటి విద్య కాదు. It's not secular. ఆత్మ విద్య, It is spiritual, atmic knowledge. ఆధ్యాత్మిక విద్య. Spiritual education. ఆధ్యాత్మిక విద్య విద్యానాం అన్నాడు కృష్ణుడు. Krishna said of all the forms, it's only true education is spiritual. పిచ్చివాడా, నిజమైనటువంటి విద్య ఆధ్యాత్మిక విద్యనే. True education is spiritual అది పెద్ద education. ఓషన్ వంటిది, సముద్రం వంటిది. It is a mighty ఈ ocean. లౌకిక విద్యలన్నీ కూడా నువ్వు కేవలం చిల్లర కాలువల వంటివి, నదుల వంటివి. World education are simply the lakes and the ఇవన్నీ riverlets. కూడా నువ్వు నదీనాం సాగరో గతి, అందులో చేరిపోయేటువంటివి ఇవన్నీ. Rivers merge in ocean. కనుక ఆధ్యాత్మిక విద్య విద్య. The spiritual knowledge is the true ఈ education. భౌతికమైన విద్యలతో పాటు Along with this world ఆధ్యాత్మిక education. విద్యను అభ్యసించటం చేతనే అంబరీషుడు దైవ కృపకు పాత్రుడైపోయి మహర్షి శాపమును కూడాను త్యజించి తాను ధన్యుడైపోతూ వచ్చాడు. Ambarisha also has learned the spiritual education along with the secular knowledge. Therefore, he could be relieved of the curse given by the saints also. దుర్వాసుని యొక్క శాపం ఏమాత్రము పరిహారం కాదు. The curse given by Turvasa cannot be taken back. కానీ అలాంటి దుర్వాసుని కూడాను లొంగింప చేసుకున్నది ఈ భక్తి ప్రపత్తి. It is only the devotion to which Durvasa has submitted himself. భక్తికి మించినటువంటిది మరొకటి లేనే లేదు. There's nothing much more than devotion. దీని యొక్క శక్తి సామర్థ్యములు గుర్తించినటువంటి మూర్ఖులు ఈ భక్తికి సమీపించటం లేదు. The foolish people are not anywhere near devotion because they have no నిజంగా knowledge. దీని యొక్క శక్తి సామర్థ్యములు గుర్తించుకున్న దీనిని వదిలి మరొక నిమిషం మరొక అడుగుడును ముందుకు వేయలేరు. If at all you understand the power and the capacities of devotion, you will never leave it anyway. అమృతమైనా కూడాను ఒక విధమైనటువంటి చప్పిడి రుచి కనిపిస్తుంది కానీ ఈ మధురమైనటువంటి భక్తి యొక్క తత్వం లోపల ఏమాత్రం కూడాను మాధుర్యం మార్పు రాదు. The amrita or nectar may at times be tasteless, but nothing happens to this devotion ఈ which is all sweet. ప్రేమామృతం అనేటువంటిది అంత మధురమైనటువంటిది. That is so sweet. ఈ ప్రేమామృతము దైవమునకు భక్తునికి రెండిటికి సంబంధించినటువంటిది మాత్రమే. This love is all sweet, which is related to the devotee and ఇది God. నిజమైనటువంటి ప్రేమ. This is true love. మిగిలినన్నింటి కూడాను
ఈ కేవలము ఒక విధమైన అనురాగములు. The rest are attachments. ఈ అటాచ్మెంట్ కును ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంటుంది. There's lot of difference between నేను attachment and భగవంతుని love. ప్రేమిస్తున్నా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏమిటి ఐ లవ్ యూ? Many say, I love you, I love you. లవ్ అంటే ఏమిటి? What is love? హెల్ప్ 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 అని. Help. అసలు పిల్లలకంటే హెల్ప్ అంటే ఏమిటో తెలియదు. Students don't know what help పదాలు is. ఉపయోగపెడుతున్నారు. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. They make use of words. Help హెల్ప్ never hurt అంటే them. ఏమిటి? What is help? సహాయం చేయటము. ఏమిటి సహాయం? Rendering help. What's that? ఏది సహాయం ఇది? ఎలాంటి సమయంలో చేయాలి సహాయము? What time? ఎవరికి you should- చేయాలి సహాయం? Whom should you help? ఎట్లా చేయాలి సహాయం? How? ఏ విధంగా మనం అనుభవించాలి సహాయం? What way you can have it? ఇది మనము సరిగా అర్థం చేసుకోవాలి. This we have to understand. దీనిని పురస్కరించుకుని భాగవతం నందు కూడాను పాత్ర నెరిగి దానము చేయి అన్నారు. Basing on this in Bhagavata, సహాయం కూడాను ఎక్కడంటే అక్కడ ఎవరంటే వారికి చేయకూడదు. you should not help anybody anywhere, everywhere. ఈ సహాయం చేయటానికి పూర్వం కూడాను నీవు చింతించాలి. Before helping, you should think, ఎవరికి చేస్తున్నాను? whom are you helping? ఎట్టి దానిని సహాయం చేస్తున్నాను? What sort of help? ఎట్ట చేస్తున్నాను? How? ఈ సహాయం చేత కలిగేటువంటి ఫలితం ఏమిటి What is the result when you help? అనేటువంటి విషయాన్ని చక్కగా మనం విచారణ చేయాలి. You have to inquire clearly. మూర్ఖుడి చేతికి కత్తి ఇస్తే అనేక ప్రమాదం సంభవిస్తాయి. If you give a sword to a foolish man, పిల్లవాడి చేతికి బంగారు కప్పు ఇస్తే చాలా ప్రమాదం అవుతుంది. if you give golden cup to a child, child will be put to కనుక danger. ప్రతి ఒక్క పనికి కూడా ఒక అర్హత కలిగి ఉంటుండాలి. So everything there should be deservedness. అర్హత లేనటువంటి యొక్క సహాయం కూడాను చాలా ప్రమాదమే చేస్తుంది. Without deservedness, even the help will lead to a danger. హెల్ప్ 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 అంటే అందరికీ ఏది పడితే అదంత హెల్ప్ చేయకూడదు మనం. Help doesn't mean helping in every sort. ఎటువంటిది హెల్ప్ అనగా నీ హృదయాన్ని కదిలింపజేసేటువంటి దానికి సహాయం చేయాలి. That your heart also should melt and start విచారణ move. శక్తి లోపల ఇది 10 మందికి దేశానికి మంచిది అనేటువంటి విషయంలో సహాయం చేయాలి. When it's a matter of help to many people, you should help. కేవలం వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటి కాదు సహాయము. You should not help meaning. సేవ అనగా గుడ్ వర్క్ కాదు. Service is not good work. నేను పరులకు సేవ చేస్తున్నాను అనుకోవటం కూడా సరైనటువంటి పదం కాదు. If you think you are serving others, is not service. నేను పరులకు మంచి చేస్తున్నాను అనుకోవటం కూడా సరైనటువంటిది కాదు. If you say you are doing good to others, is గుడ్ not proper. వర్క్ కంటే గాడ్ వర్క్ అంటే చాలా సహాయం. Instead of saying good work, better you say God అది work. నిజమైన సేవ. That is true service. ఏది చేసినా గాడ్ వర్క్ గాడ్ వర్క్ గాడ్ వర్క్ అది చేసినప్పుడు అదే నిజమైనటువంటి సేవ. Whatever that is done, take it as God's work. That is true service. నతపాంసి నతీర్థానాం న శాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. సజ్జనులకు మనం సేవ చేయాలి. You should help those people, virtuous people. ఎవరో దుష్టులంతా కూడా దుర్మార్గంలో ప్రవేశిస్తున్నారు. There are wicked people along the వాళ్ళపై path. మనం సహాయం చేయటమా? Should you help them? కాదు కాదు. వాళ్ళు చేసేటువంటి పని ఏమిటి? What is they are doing? వాడు సరైనటువంటి పని చేస్తున్నాడా లేదా? Are they doing acting వాడు సరైన properly? పని చేస్తే నీవు సహాయం చేయాలి. If their actions are proper, help them. ఎవరో ఒకడు ఇంకోరిని పట్టుకొని కొడుతూ ఉంటే నీవు వానికి సహాయం చేయటమా? When one person is beating the other, are you going to help him? కనుక సహాయం అనేటువంటిది సరైనటువంటి విచారణ చేసి సహాయం చేయాలి. You have to discriminate while helping others. ఇప్పుడు ఎవరో ఒకరు వస్తుంటారు, One person is coming. నాకు డబ్బు కావాలి డబ్బు కావాలి అంటారు. He says, I want money. ఎందుకురా నీకు డబ్బు అని ప్రశ్నించాలి. You should question why money. ఆకలి వేస్తుండదు He అంటారు. says, I'm ఆకలి hungry. వేస్తుంటే అన్నం పెట్టు, డబ్బు ఇవ్వద్దు. If he's hungry, feed him. Don't give money. నీవు ఆకలి వేస్తుందన్నప్పుడు అన్నం పెట్టు, తిను. When he's hungry, give him food. Make him వాడికి eat కావలసింది అన్నము. food. అన్నం వదిలి డబ్బు కావాలనుకోవటం ఏంటి ఇది? What is that? అలాంటి he వాడికి asks సాయం for? చేయకూడదు. Never help such a one. ఆకలి అయితే అన్నం పెట్టు, If he's hungry, give him చలైతే food. గుడ్డలు ఇచ్చేసేయి, Or give clothes. రోగం వస్తే మందులు ఇచ్చేసేయి, Give him medicine if కానీ he's sick. డబ్బులు ఇవ్వకూడదు. But don't give him money. ఈ డబ్బులు ఇవ్వటం వల్ల ఏమి చేస్తుంది? వాడు ఏదో ఇంటికి వెళ్తాడు, త్రాగుతాడు, ఒక దుర్వ్యసనంలో మునిగిపోతాడు. When you give money, what happens? He goes home and he drinks and spends time in all vices. ఆ విధంగా చేయటం వల్ల నీ సహాయం వానికి చెడ్డదైపోయింది కానీ మంచిది కాలే. So your help in that way turned bad. నీవు హెల్ప్ చేసినట్టు కాదు, హర్ట్ చేసినట్టు అయిపోతుంది. You have not helped here, you have hurt him. కనుకనే ఈ సహాయంలో కూడాను మనం చక్కని విచారణ చేయాలి. So while helping, you have to discriminate properly. కనుక ఎవరికి ఏ విధమైన రీతిలో ఎప్పుడు ఎక్కడ ఎట్లా చేయాలి అనేటువంటి విషయాన్ని ప్రశ్నించుకోవాలి. You have to question where, when, how to help. ఇది సహాయం సేవ. This is service. సేవ అనగా ఏమిటి? What is service? కేవలం ఎవరికో నేను మాస్టరు వాడు చేయించుకుంటున్నాడని కాదు.
You should not think that you are master, other one is recipient. ఒకానొక వ్యక్తి సేవ చేసే నిమిత్తమై ప్రవేశించాడు. A person came there to serve. నేను దాసుడను. I'm the servant. దాసత్వం లోపల ఉండినటువంటి యొక్క దివ్యత్వము మరి ఆ నాయకత్వంలో ఉండదు. The divinity is there in servitude, not in leadership. మొదలు ప్రార్థించాడు భగవంతుణ్ణి. He prayed to God. దసను దాసుడను కావలెనురా, దసను దాసుడను కావలెనురా, దాసులకు సేవనే చేయవలెరా, దాసను దాసుడను కావలెనురా. నేను ఎవరి విధంగా దాసాను దాసుడు కావాలి. Let me be servant to the servants. సర్వెంట్కు సర్వెంట్గా ఉండాలి. I should be servant to the servants. అనగా ఏమిటి? What does it mean? అహంకారం అణగదొక్కుకోవటమే ఈ సేవకు సరైనటువంటి యొక్క గంభీరము. The aim of service is to be egoless. అహంకారంగా ఉండినటువంటి వాడు సేవ చేయలేడు. The one who is egoistic cannot serve. సేవ చేసేటువంటి వాడికి అహంకారం ఉండదు. The one who serves can never be egoistic. కనుకనే అహంకారాన్ని చంపుకోవటంలో కూడా సేవలో ఉండినటువంటి ఫలితమే. Therefore, killing one's own ego is the result of కనుక service. ఈ సేవ నీ అహంకారాన్ని చంపివేస్తుండాలి. Because service kills your ego. అలాంటి మార్గంలో నీవు సేవలో ప్రారంభించు. So in that way you start సేవకు serving. మించినటువంటిది మరొకటి లేదు. There's nothing else beyond service. హనుమంతుడు కూడాను లంకలో ప్రవేశించాడు. Hanuman stepped into Lanka. ఈ వింత కోతిని చూచి లంక రాక్షసులందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. All demons were watching, ఇంతకు పూర్వం లంకలో surprisingly. కోతులను ఎప్పుడూ వాళ్ళు చూడలేదు. They have not seen monkey before. ఎందుకనగా చుట్టూ సముద్రం ఉంటుండాలి. ఈ సముద్రాన్ని దాటిపోయేటువంటి కోతులు ఎక్కడున్నాయి? Because Lanka is surrounded by ocean all around. No monkey reached ఏనాడు there. కూడా ఈ కోతిని చూడలేదు. They never saw any monkey. అందరూ చూస్తున్నారు ఆశ్చర్యంగా. They were all, వింత రూపం మనకు కనిపిస్తుంటున్నదని అనుకున్నారు. they were watching this peculiar అది mysterious form. వీళ్ళందరినీ చూసి నవ్వుతూ ఉండాలి. And the monkey started ఈ smiling. రాక్షసుని చూసి వెక్కిరిస్తుండాలి. He started making fun of the demons. అందులో ఒకరు ప్రశ్నించాడు, One question. ఎవరు నీవు? Who are you? దాసోహం కోసలేంద్రస్య. నేనెవరనుకుంటున్నారా? నేను గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు కాదు. దాసాను దాసుడును. దాసులు రామచంద్రుని యొక్క దాసుడును ఉన్నాడు. What is the reply? He doesn't say that I am man of ఆ virtues and విధమైనటువంటి strength. వినయమును ప్రకటించడం చేతనే రామకార్యాన్ని దిగ్విజయం గావిస్తూ వచ్చాడు. He said, I am the servant of Ramachandra. Therefore, he has fulfilled the కనుక task assigned to రామాజ్ఞను మనం him. శిరసావహించడానికి మొట్టమొదట మనం సరైనటువంటి యొక్క స్థితిలో నిలిచాలి. అహంకార నిర్మూలం కావాలి. To fulfill the command of Rama, we should kill our ego. విధేయతను మనం ప్రకటించాలి. We should have humility and obedience. ప్రకటించడం మాత్రమే కాదు, ఆచరించాలి. Not merely express, we should act. ఈ విధమైనటువంటి వినయ విధేయతలను మనం నిరూపించినప్పుడే నిజమైనటువంటి దాసులుగా ఉంటాం. When you have this humility and నేను ఇంతటి obedience, గొప్ప విద్యావంతుడను, true ఇంతటి గొప్ప servant. శ్రీమంతుడను, ఇంతటి గొప్ప అధికారిని, ఈ విధమైనటువంటి ఎంతకాలం ఈ అధికారములు? you may think that you are one of authority and position. How long? ఇది రిటైర్డ్ అయిపోయేటువంటి సమయము. Is it time of retirement? సంపద చూస్తామా అంటే The wealth, మంచు మించినట్టుగా ముంచుతుంది, తక్షణమే చీకటి ప్రారంభమవుతుంది. it just disappears like a light. కారే రాజులు రాజ్యమును గలుగనే గర్భోన్నతిని పొందరి వారేరి. Don't you have kings that rule the kingdoms? What happened to them now? ఎంతమంది రాజులు ఏలారు ఈ రాజ్యాన్ని? So many kings rule this ఏరి kingdom. వారందరూ What happened to ఎక్కడ them? పోయారు? Where are they? ఏనాటికి సిరి సంపదలు ఉండేటువంటివి కాదు. They don't have wealth with them. కానీ But సద్గుణం మాత్రం శాశ్వతంగా ఉంటుంటాయి. their virtues, qualities remain permanent. అంబరీషుడు పోయి ఎంతకాలమైంది? Ambarisha died అతని long యొక్క back. కీర్తి ప్రపత్తులంతా ఈనాటి కూడా జగత్వ్యాప్తిగా వెలుగుతూ ఉన్నాయి. But his name and fame remain now కనుక shining. సద్గుణములను మనం పెంచుకున్నప్పుడు శాశ్వతమైనటువంటి కీర్తిని పొందుతాము. So when we develop virtues, we'll have permanent reputation. కనుక అధికారములు, పదవులు, ఆస్తులు, పాస్తులు ఇవి శాశ్వతాలు కాదు. So it's not the authority and the position, the wealth that are ఇవన్నీ permanent. పాసింగ్ క్లౌడ్స్, కదిలిపోయే మేఘాలు. They're passing clouds. ఈ సత్యాన్ని అంబరీషుడు గుర్తించాడు. This truth is recognized by ఈ Ambarisha. జగత్తులో ఏది కూడా శాశ్వతమైనటువంటిది లేదు. In this world, nothing is ఏది కూడా permanent. సుఖాన్ని అందించేటువంటిది లేదు. Nothing confers ఏది happiness. కూడా శాంతిని అందించేటువంటిది లేదు. Nothing confers peace. శాంతిని, సుఖమును భగవంతుని యొక్క సన్నిధియే. Peace and bliss lie in the proximity of the పంజాబు divine. రాజా కావలసినంత ఆభరణాలు అందించాడు త్యాగరాజుకు. King gave a lot of jewelry to Jagaraja. నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అన్నాడు. O mind, tell me, is it the wealth or the proximity to the Lord that gives the bliss? ఓ మనసా, ఏది శాశ్వతం? O mind, which is permanent? ఇవన్నీ కూడా కేవలము
ప్రాకృతమైనటువంటి కదిలిపోయే మేఘములు. These are all worldly passing clouds. అయితే ఉండినంత వరకు దీన్ని అనుభవించాల్సింది. However, so long they దీన్ని are, త్యజించడానికి వీలు కాదు. we don't need to give అయితే up. దేనికి త్యజించాలి? What is to be sacrificed? దైవానికి సర్వము త్యజించాలి. We have to sacrifice everything for God. కనుకనే దైవం సన్నిధి మనం చేరాలనుకున్నప్పుడు To be near God, క్రమక్రమేణా మన బాధ్యతలను క్రమక్రమేణా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. we should have less luggage, reduce our duty, responsibility. నీ బాధ్యతలు క్రమక్రమేణా తగ్గించుకో. Reduce your responsibility. వయస్సు పెరిగే కొలది కూడా నువ్వు ఆశలు పెంచుకోకూడదు. As you are aging, don't have ఈ more ఆశలే desire. మనల్ని మోసంలో It's ముంచుతుండాలి. only desire that will deceive you. ఇంతకంటే మోసగాళ్ళు మరొకటి లేదు. There's no other one who మనం cheats you ఎంత more. ఆశిస్తున్నామో ఈ ఆశలే మనకు చాలా మోసంగా మారుతుంటాయి. Your own desires will cheat you. కనుక మన యొక్క డిజైర్స్ మన అశాంతికి మూల కారణము. Desires are responsible for restlessness. మన యొక్క త్యాగమే మన శాంతికి ఆధారము. Sacrifice the basis for peace. కనుక ప్రతి మానవుడు కూడాను కొన్ని విధములైనటువంటి యొక్క దివ్యత్వాన్ని పొందాలనుకున్నప్పుడు ఒక విధమైనటువంటి యొక్క హృదయములో పవిత్రమైన భావములు ఆవిర్భవించాలి. Therefore, every human being, in order to have divinity, should have sacred heart. భక్తి లేకపోయినా పర్వాలేదు, కానీ దివ్య భావమే భక్తి. You may not know devotion. The divine feeling is devotion. హెల్ప్ అనేటువంటి పదములకు ఎన్నో అర్థములు ఉంటున్నాయి. The word help has so many meanings. అన్నింటికి మనం హెల్ప్ 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 అని ఉపయోగించుకోకూడదు. We should not use this word help. ఈ హెల్ప్ everywhere. అనేటువంటిది The help, ఈ సమాజం నందే కాక, not only in society, థాట్స్ ఎందే కాక, not only in thought, ప్రవర్తన ఎందే కాక, in action, దృష్టి ఎందే కాక, not only looks, శ్రవణమందే కాక, చేతులు ఎందుకును ఈ యొక్క హెల్ప్ ను మనం ప్రయోగించాలి. you can also help with your hands. ఎలాంటి హెల్ప్? What sort of help? త్రికరణ శుద్ధితో చేసేటువంటి హెల్ప్. That what you do with the purity is the real help. ప్రేమ చేత, With love, దయ చేత, compassion, సానుభూతి చేత sympathy. మన చేతిని ప్రవేశపెట్టాలి. Make use of your hands. ఒకానొక సమయం లోపల At one time, ఒక వృద్ధురాలు, an old lady, మహాత్యాగురాలు, one of sacrifice, ఆమె చీకటి పడిన తక్షణమే, అది వర్షాకాలము, చల్లగా గాలి వీస్తుండేటువంటి సమయము, it was dark, it was a rainy time, there is a cool breeze all around. ఒక చిన్న బండి లోపల కొన్ని రగ్గులంతా వేసుకునేది. అందరూ నిద్రపోయిన తర్వాత తను ప్రతి ఒక్క రోడ్డులోన ప్రయాణం చేస్తూ పోయేది. She used to bring the cart load of rugs and used to pass by the street every day. ఆ ఫుట్ పాత్ పైన పండుకున్నటువంటి వాడు చలిగా చాలా ఒడుకుతూ ఉండేటువంటి వాళ్ళు. She finds so many people lying along the ఆ footpath దృశ్యాన్ని shivering. చూచేది, ఒక్కొక్క రగ్గు వాళ్ళపైన వేసేది, వెళ్లిపోతుండేది. తను కూడా చూచేలేదు ఎవరిని. Watching the shivering people there along the footpath, she used to distribute the rugs to them. ఆ విధంగా చలిగా ఉడుకుతున్నటువంటి వారిపైన ఆ రగ్గును కప్పేది, తాను వెళ్లిపోతుండేది. Those people who couldn't bear ఇది this. క్రమక్రమేణా కూడా ఊర్లో ఉన్నటువంటి ప్రజలకంతా తెలిసింది. This is known to the people there in that ఇది town. కేవలము ఎంత అహంకార రహితంగా చేస్తుండాలి. It's an act of egolessness. ఇది కేవలం ఫలాపేక్షతో చేసేటువంటిది కాదు. It's not done in expectation of నిజమైనటువంటి యొక్క return. హృదయం కరిగి చేస్తుండాలి ఈ యొక్క వృద్ధురాలు. She has done because of her heart melted. ఈమె కంటే హెల్ప్ చేసేటువంటి వారు జగత్తులో ఎవరున్నారు అనుకొని ఊరిలో టాక్ అంతా బయలుదేరింది. The whole people talked around thinking that there's no వారు one ఆ else. విధంగా మాట్లాడేటువంటి సమయం చూసుకొని ఆమె బజార్లో పోవాలంటే ముసుగు వేసుకుని తల క్రింది కొంచుకొని పోయేటువంటిది. When everybody talking of her in all praise, she used to move about with a veil on her ఒక face. విద్యార్థి ఎదురేగాడు. A student came in front. అవ్వా, మీరింత ఉపకారమైనటువంటి పనులు చేస్తున్నారే, మీరు ఎందుకు తల ఎత్తి తిరగటం లేదు, తల వంచుకొని పోతున్నారే అని ప్రశ్నించాడు. A student asked, "Oh grandmother, when you are serving a lot, why don't you hold your head high?" నాయన హెల్ప్ ఎవరికి నేనేమి చేయటం లేదే. She said, "What help? I am not helping anybody." అయ్యో, చలికి బాధపడేటువంటి వారికంతా కూడా రగ్గులు కప్పిపోతున్నావు కదా అని అడిగాడు. Are you not distributing the rugs to those people who could not bear this coldness? నాయన, భగవంతుడు ఎన్నో చేస్తున్నాడు. మానవునికి 2 చేతులు ఇచ్చాడు. ఈ 2 చేతులు నిండుకు పని చేయమని చెప్పాడు. కానీ నేను చేసేది ఒక చేతితోనే చేస్తున్నాను. ఇంకా భగవంతుడు ఇచ్చినటువంటి 2 చేతులతో కూడా చేయలేకపోతున్నాను. నేను ఎట్లా తలెత్తుకుని తిరిగేది? ఇది నాకు చాలా అవమానంగా ఉంటుండాలన్నాడు. She said, "God is doing a lot. He has given 2 hands, but I am only helping with 1 hand. I am not doing with the other hand. It's a 2 matter of చేతులతో shame. నేను దానం చేసినప్పుడు అప్పుడు నేను తలెత్తుకొని తిరగచ్చు. If I serve with both the hands, I can hold my head high. కానీ ఇంకా ఒక చేత్తోనే చేస్తున్నాను నాయన. I am serving with 1 hand. కానీ భగవంతుడు ఇంకా నాకు ప్రసాదించలేదు. But
God has not ఈ conferred రెండు grace. చేతులతో కూడా ఈ సేవ చేసేటువంటి అనుగ్రహానికి ఏనాడు ప్రసాదిస్తా అప్పుడే నేను ఆనందంగా తిరుగుతాను. That day when I receive His grace such that I can serve with both దానం hands, ఉండి I కూడాను will be delightful. దానం చేయనటువంటి ఒక మూర్ఖులు ఎంతమంది లేరు జగత్తులో. There are people who have a lot, but yet they don't serve. ఏదైనా బజారుకు పోతే When you go to bazaar, నోట్లు చేతిలో చెవులో జోబులో పెట్టుకొని పోరు, they don't go to the market with the currency note in the చిల్లర్లు pocket. జోబులో పెట్టుకొని పోతారు. They take only the ఎవరైనా small పిచ్చగాడైతే change. ఏదో 2 పైసలు ఇచ్చి పంపిస్తాడు. They send only paisas, they ఇది small ఒక చిన్న change. ఉదాహరణము. A small example. మొన్న బొంబాయికి వెళ్ళాం మేము. The other few days back, Bhagwan ఆ visited బొంబాయి Bombay. నుంచి ఏదో ఒక సిటీకి పోవాల్సి వచ్చింది ఒక కార్యక్రమంలో. Bhagwan was to participate in a meeting there in the city. అక్కడ ఒక సిగ్నల్ స్టాప్ ఉంటుంటాది. There is a signal post there. అక్కడ రెడ్ లైట్ వచ్చేటప్పటికి కారు నిల్చవలసి వస్తుంది. Because the red light there, ఈ the car కారు stopped. నిల్చేటప్పటికి బిచ్చగాళ్ళంతా 2 ప్రక్కల కూడా వచ్చారు. When the car stopped, the beggars surrounded the car. నేను చెప్పాను, ఇందులాష వారికి ఏమైనా ఇచ్చేసి పాపం చిన్న బిడ్డను ఎత్తుకొని వచ్చింది అన్నాను. Bhagwan said, Indulasa, give నాకు them some జోబు money. లేదు, నాకు డబ్బు లేదు. He said, I have no pocket, I have no money. నీవు ఇవ్వమని చెప్పాను. He said, you give money. ఆయన ₹1 తీసుకొని ఒకరికి ఇచ్చాడు. He gave 1 rupee ఆ to one. బిచ్చగాడు ఏం చెప్తున్నాడు తెలుసా? Do you know what that beggar said? సార్ ఈ రూపాయికి రొట్టి కూడా రాదు, నీవే తీసుకో అని కారులోకి పారేశాడు. He said, with this rupee I don't get the bread, better you keep it yourself. ఈనాటి బిచ్చగాళ్ళు రూపాయి నోట్లు ₹5 నోట్లు కూడా ఒప్పుకోవటం లేదు. To beggars, అలాంటి పరిస్థితిలో కాసులు వేసుకుని పోతే దానం చేసినట్టు అవుతుందా? అది కూడా కొంతమంది చెల్లని కాసులు వేసుకుని పోతుంటారు. beggars today, they don't accept 1 rupee or 5 rupee note. How do you expect them to అది receive కాదు small మనం coin? చేయవలసినటువంటిది. మనం ఈ ధనముని ఎక్కడి నుంచి సంపాదించాం? Where from you got all this money? కూలివారు అనగా వర్కర్స్, మధ్య క్లాస్ వాళ్ళు, వీళ్ళందరూ మనకు సహాయం చేయటం వల్లనే మనం ఇంత ధనము సంపాదిస్తూ వచ్చాం. You could have wealth because of the labor in the middle class. ఒక పెద్ద ఇండస్ట్రీస్ వాడు ఉంటాడు, There's an అతని industrialist. దగ్గర దండిగా డబ్బు ఉంటుంది. There's a lot of wealth. ఎక్కడి నుంచి వచ్చింది? Where from you ఆ got? వర్కర్స్, ఆ యొక్క మిడిల్ క్లాస్ పర్పస్, ఈ యొక్క ఆఫీసర్స్, వీళ్ళందరూ సహకారం లేకుండా ఇతను ఇంత డబ్బును ఎట్లా ప్రోగు చేసుకున్నాడు? Industrialists cannot earn money without the help of the labor, the middle కనుక class, వీళ్ళ the నుంచి నేను ఈ workers. ధనమును పొందగలిగినానని వారికి తగినటువంటి త్యాగం చేయాలి, As వారికి you- తగినటువంటి ఉపకారం చేయాలి, వారికి తగినటువంటి అనుకూలం చేయాలి. As you received money from them, you have to help them, you have to serve them, provide conveniences. లేదు, నేను ధనవంతుడని గర్వపడుతున్నాడే కానీ కించిత్తైన కూడా త్యాగం లేదు ఈ కలియుగంలో. You are egoistic because of your wealth, you don't దీనిని sacrifice. పురస్కరించుకునియే న కర్మణ న ప్రజా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు, త్యాగం చెయ్యాలని చెప్పారు. Therefore it is said you must sacrifice. నీలో ఎంత ఉందో నీకు ఉన్నించుకుని నీకు కావలసినంత ఉంచుకో, తర్వాత ఇతరులకు దానం చేయి. Keep it to yourself to the extent needed, rest you share. ఇది నిజమైనటువంటి యొక్క మానవుని యొక్క తన యొక్క సహజము. Should be the natural quality of a human being. హస్తస్య భూషణం దానం, It's only jewel to the hand is charity. సత్యం కంఠస్య భూషణం, It's only truth jewel to the tongue. శ్రోత్రం కంఠస్య ధర్మం. It's only the jewel to the ear is the sacred text. భూషణం కై కిం కరోతి భూషణం. What else? దీనికంటే మించినటువంటిది ఏమిటి ఉండాలి? Do you find any other jewelry? మనకు కావలసినటువంటి అలంకారం ఏమిటి? What is that we need? నగల అలంకారము కాదు, సత్యమే గొంతునకు అలంకారము. It's only truth that is the jewel to this throat. త్యాగమే దానమే చేతికి అలంకారము. It's only charity that is the jewel to the hand. చెవులకు అలంకారము వజ్రాల కమ్మలు కాదు. The ornament to the ear is not the ear's ధర్మము భగవత్ నామమును శ్రవణం చేయటమే చెవులకు అలంకారము. Listening to the God's name is the దీనికి decoration. మించిన అలంకారం మనకి ఏం కావాలి? What else you need? ఇది నిజమైనటువంటి యొక్క త్యాగము. This is true sacrifice. కనుక So, మానవులందరూ కూడాను all human beings, ఏకాత్మ భావముగా అభివృద్ధి పరుచుకొని they should develop one point. దివ్యాత్మ తత్వాన్ని చింతించి Should think of divine. మానవత్వానికి తగినటువంటి తోడ్పాటులో మనం ప్రవేశించాలి. We should step in human activity. మన మానవతా ధర్మమును మనం ఏమాత్రం కూడా కోల్పోకూడదు. We should uphold the human quality. మానవతా విలువను ఏమాత్రం కూడా విసర్జించకూడదు. We should not give up human అప్పుడే నీవు value. మానవుడవుతావు. Then only you are a human being. మానవతా గుణములు లేకుండా మానవుడని ఏ విధంగా చెప్పగలవు? Without human values, how can you call yourself human? ఈనాటి మొట్టమొదట హ్యూమన్ వాల్యూ మానవతా గుణం. So human value is ఈ important. మానవతా గుణం ఎక్కడ పెరుగుతుంది? Where do they grow? ఒక విత్తనమును భూమిలో పెడితే మొక్కగా వస్తుంది. When you sow the seed in the soil, it germinates. కానీ ఒక టిన్నులో పెడితే మొక్కగా వస్తుందా? But if you put it in the tin, will it grow? రాదు. No.
కనుకని ఈ మానవతా గుణం ఎక్కడ పెరుగుతుంటే ఆధ్యాత్మికమైనటువంటి స్థాయిల్లోనే ఇది పెరుగుతుంది. Spiritual values grow in the soil of spirituality. ఈ ఆధ్యాత్మికమైనటువంటి చక్కని మట్టే, బలమైనటువంటి మట్టే, సారమైనటువంటి మట్టే లేకపోతే ఈ ఆధ్యాత్మిక దీంట్లో ఏమాత్రం కూడా మానవత్వం పెరగదు. When there is no wetland of spirituality, you cannot expect human values to మానవతా విలువ grow. పెరగాలంటే దివ్యమైనటువంటి భావములోనే పెరగాలి. Human values can develop only in దైవ divine ప్రేమ feeling. అనేటువంటి యొక్క హృదయము చక్కని సారవంతమైనటువంటి భూమి. The heart with the divine love is a wetland. ఆ హృదయంలో నీవు నాటుకోవాలి. Better you sow there. అందువల్లనే అంబరీషుడు So Ambarisha, ఎన్ని విద్యలు చదివినప్పటికీ, in spite of all knowledge, ఎన్ని శక్తులు ఉండినప్పటికీ, with all powers, ఎన్ని విధమైన ధనకనక వస్తువాహనాదులో తొలుతూగుతుండినప్పటికీ with all the wealth and సర్వమును property, త్యజించాడు. he sacrificed all. నాకు కావలసినటువంటి దైవమే, What I want is నా God. లక్ష్యము అదియే. That's my aim. లక్ష్యాన్ని మార్చకూడదు. I don't change my aim. కానీ ఈనాటి విద్యార్థులు లక్ష్యాన్ని దినమునకు 100 పర్యాయములు మారుస్తుంటారు. But modern students change their aims and objectives 100 times a కాదు day. కాదు, కట్టకడపటికి శ్వాస వరకు కూడాను మన లక్ష్యాన్ని మార్చకూడదు. Till last breath you should not change your ఒక్క aim. లక్ష్యంలోనే ఉంటుండాలి. You should concentrate ఎన్ని on your aim. విధమైనటువంటి యొక్క బాధలు సంభవించినప్పటికీ You may have many దానికి sufferings. తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగాలి. You should resist and అదే proceed forward. నిజమైన మానవత్వము. That is true human quality. అంబరీషుడికి ఎంత బాధలు కలిగాయి. Ambarisha suffered దుర్వాసుడు శపించటం చేత ఎన్నో విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయింది. because he was cursed by Durvasa. He కానీ was put to చెలించని suffering. మనసును భ్రమించని దృష్టిని అందుకున్నాడు అంబరీషుడు. But he has got unwavering mind and steady looks and అది has భగవత్ aim. భక్తికి సరి అయినటువంటి గీటురాయి. That is only the touchstone for God's ప్రతి devotion. భక్తుడు కూడాను చెలించని మనసును, The unwavering mind భ్రమించని దృష్టిని ఉంటుండాలి. and that concentrated మన look. దృష్టి కేవలం దైవం పైనే ఉంటుండాలి. Our look should be on God. మన మనసు ఏకాగ్రత దైవం పైనే ఉంటుండాలి. Our mind should be concentrated చేయవలసిన on God. కర్మలన్నీ కూడా సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో చేయాలి. All actions must be done so as to please God. కనుక ఈనాటి యువకులు, Youth today, విద్యార్థులు students, ఈ విధమైనటువంటి పవిత్ర భావం చేత తమ హృదయాన్ని నింపుకోవాలి. they should fill their heart with these sacred ఈనాడు feelings. నింపుకుంటున్నారు. They are filling their hearts. ఏమిటితో నింపుకున్నారు? With what? పిచ్చి పిచ్చి కథలతో, పిచ్చి Silly- పిచ్చి భావాలతో, Silly stories, silly feelings. టీవీలతో, టెలివిజన్లతో, రేడియోలతో, వీడియోలతో హృదయాన్ని నింపుకుంటున్నారు. They fill their hearts with video and the radio and the TV. హృదయాన్ని నింపుకోవటం కాదు ముఖ్యము, Not important stuffing the heart. ఆచరణలో పెట్టాలి వాటిని. You have to practice them. అది ఏ నిజమైనటువంటి యొక్క విద్యార్థి యొక్క లక్షణము. That is the true quality of a student. కనుక విద్యార్థి అనేటువంటి వాడు విషయార్థి కాకూడదు. So students should not be of the sensual pleasure. విద్యార్థిగా ఉండినంత వరకు కూడా నీ విద్యార్థిగానే ఉంటుండాలి. విద్యనే అభ్యసించాలి. As a student you should learn. విద్య పరిపూర్ణుడైన తర్వాత విషయార్థిగా మారవచ్చు. After completing education you can... అంబరీషుడు విద్యను అభ్యసించేంత వరకు దేనిని తాను తలంచలేదు. Ambarisha was not mindful anything so long he విద్యను was a పరిపూర్ణం student. గావించుకున్న తర్వాత రాజ్యంలో ప్రవేశించాడు. After completing education ప్రజలకు he was a తగినటువంటి king. సహాయం చేస్తూ వచ్చాడు. He was serving his ప్రజా parents. పరిపాలన లోపల మంచి కీర్తిని వహించాడు, Why? సాధించాడు, ప్రజల యొక్క మనను అందుకున్నాడు. In his regime he brought a good name and reputation. ప్రజారంజితమైనటువంటి కార్యంలో పాల్గొన్నాడు. He won the admiration of everybody. కట్టకడపటికి యజ్ఞం లోపల దైవత్వాన్ని కూడాను అనుభవించాడు. And he experienced the divinity while performing yajna. దైవమునే సాధించాడు. He could have God. దైవం యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. He deserved the grace of God. విద్యార్థులారా, Students, ఏ అనుగ్రహానికి మీరు పాత్రులు కాకపోయినప్పటికీ you may not deserve any of God's దైవానుగ్రహానికి grace. పాత్రుడైపోతే ఎన్నైనా మీరు సాధించవచ్చు. If you deserve God's grace, you can achieve anything. త్యాగరాజు కూడా చెప్పాడు, Jagaraj also said, రామా నీ అనుగ్రహం ఒక్కటి ఉంటే నాకు చాలు. Rama, it's enough if I have your grace. నవగ్రహములు నా హస్తగతం అయిపోతాయి. All the 9 planets will be in my నీ hands. అనుగ్రహం నాకు కావాలి అన్నాడు. Your grace I need. కనుకనే మీరు ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ, ఎంత గొప్ప ఉద్యోగంలో ప్రవేశించినప్పటికీ, ఎన్ని విధమైన ధనకనక వస్తువాహనాలు ఆర్జించినప్పటికీ దైవానుగ్రహం అనేటువంటి దాన్ని మొట్టమొదటి మీరు అందుకోవాలి. You may have high education, the position, authority, wealth, but you should deserve God's grace. కాశీ లోపల There in ఒక Benares, విద్యార్థి there was a student. పాపం ఎక్కడ ఉద్యోగం చిక్కలేదు. He couldn't get job anywhere, కానీ మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి పోయినాడు. but he approached municipality వాళ్ళు authority. చెప్పారు, They said, నాయన నీకెక్కడ ఉద్యోగం చిక్కదు, you don't get any job. కానీ నీవు ఇష్టపడితే ఈ మున్సిపల్ లైట్ అంతా ఉంటుందా చూడండి, ఎలక్ట్రిక్ లైట్ కాదు, ఇంతకు పూర్వం ఏదో ఒక డబ్బాలో పెట్టి దాన్ని అందించేటువంటి తైలపు దీపాలు. In those days, there was no electricity then. There was only oil lamps then. ఆ యొక్క ల్యాంటర్స్ ముట్టించేటువంటి పని లోపల నీవు
ఉద్యోగం చిక్కుతుంది, అంతకంటే పెద్ద నీకు చిక్కదన్నారు. If you just light these oil lamps, that's enough. That is the job that you can have. ఏదైనా సరే నేను చేస్తానన్నాడు He పాపం. said, I will do any other job. సరే, సాయంకాలం పోయేది, ఆ దీపాన్ని తుడిచేది, ముట్టించేది, ఈ విధంగా దారిలో ఉన్నటువంటి లైట్ అంతే ముట్టించి వచ్చాడు. Every evening he will clean the chimney, the glass around and light the oil lamp every ఆ day. తుడిచే సమయంలో ఏమి, స్వామి ఇది నీ సేవని, రామా ఇది నీ సేవని, రామా ఇది నీ సేవని అని ఎంత బాగా తుడిస్తే అంత రామసేవ బాగా చేసినట్టు అవుతుందని దాన్ని క్లీన్ గా తుడిచేటువంటి వాడు. As he was cleaning the chimney glass, he was repeating, Rama, this is your service. So he used to repeat it and clean it ఈ perfectly. విధంగా చేస్తుంటే మిగిలినటువంటి బజార్లో లేనటువంటి ఒక లైటు ఇతను పెట్టేటువంటి లైట్లు అంత ప్రకాశవంతంగా వెలిగింది. As he did so and repeated cleaning the chimney, repeating God's name, the street has ఈ more of మున్సిపాలిటీ light. వాళ్ళంతా దీన్ని చక్కగా గుర్తించారు. The municipal authorities ఆ recognized it. విద్యార్థిని పిలిచి, He called the student. నాయన నీ పవిత్రమైనటువంటి హృదయం ఏ విధంగా ప్రకాశిస్తుందో ఈ లైట్ కూడా ఆ విధంగా ప్రకాశిస్తుండాలి. Just as your sacred heart is shining, so also ఎవరూ the ఇతన్ని lamp. వాచ్ చేయనక్కర్లేదు, No one need to watch. తానే తాను చేస్తున్నాడు. తన ఆత్మతృప్తి, You are doing for your self-satisfaction. సాటిస్ఫాక్షన్, That is self-satisfaction. ఆత్మతృప్తిగా చేస్తున్నాడు. You are doing it for మరో your own తృప్తి కోసం చేయటం లేదు. self, not for others. ఆ విధంగా సేవ చేసినటువంటి విద్యార్థులు లోకంలో ఎంతమంది ఉంటుంటారు. There are many students who serve like that కానీ in this world. ఈనాడు సేవ అనేటువంటి ఆడంబరము. But today's service is pomp. పరక చేతికి తీసుకుంటారు, రోడ్డు ఊడుస్తున్నామంటే ఫోటో తీసుకో, They take a broomstick and start పేపర్లో sweeping, take a పడ్డానికి photograph. సేవకు ఫోటో తీసుకోవాలా. As they serve, they want photograph. ఇది ఆడంబరమైనటువంటి సేవ కానీ ఆత్మానందమైనటువంటి యొక్క సేవ కాదు. It is one of exhibitionism and pomp, not ఆనందాన్ని of bliss. అందించేటువంటిది సేవ, That should give you happiness. ఉత్సాహాన్ని ప్రబలింపచేసేటువంటిది సేవ, It should encourage you. తనను తాను మరిపించేటువంటిది సేవ. And it should make you forget yourself. ఇలాంటి సేవలో మనం పాల్గొనాలి. We had participated in such service. విద్యార్థులారా, Students భాగవతమునందు in Bhagavatam. ఇలాంటి పరిపూర్ణమైనటువంటి హృదయం కలిగినటువంటి యొక్క పరమ భక్తులు అనేక మంది ఉంటున్నారు. There are great devotees with such a heart. ఈ భక్తుల యొక్క చిత్తమును చక్కగా మీరు గుర్తించి We have to recognize the nature of the వీరిని devotees. ఆదర్శప్రాయులుగా మనం విశ్వసించి Follow their ideal. అలాంటి దీనిని మనం అనుసరించటము చాలా అవసరము. It's most essential to ఇది follow the కలికాలం. footsteps of such devotees. ఇది కలికాలం అని పేరు మాత్రమే కానీ ఇది కలహకాలము. We call it this is Kali age, but it's కలియుగము Kalaha కాదు, conflict. కలహయుగము. చిన్న చిన్న దానికంతా కలహాలు For అవుతున్నాయి. every small thing we fight. ఈ కలహయుగము లోపల, ఈ కల్మషయుగము లోపల నిర్మలమైనటువంటి యొక్క చిత్తమును మీరు అభివృద్ధి పరచుకొని సమాజ సేవలో పాల్గొనాలి. In this age of conflict and fight, we should develop pure heart and participate ఇది in నా society. దేశానికి నేను చేస్తున్నాను, I do what I do, ఎవరికో కాదు, not for నా others. దైవ సేవ నేను చేస్తున్నాను I serve my అని God. ఎవరి ఎందు చూచినా కానీ దైవం ఒక్కడే. God is ఏకో one. వసి సర్వభూతాంతరాత్మ. God is ఆ one. భావంతో మనం పనిచేయాలి. We should have that feeling and work. ఇలాంటి సేవాభావము విద్యార్థుల్లో వచ్చినప్పుడు అహంకారము చల్లగా దిగిపోతుంది. When students develop that spirit of service, they will be free from ego. దైవ చింతన చేస్తూ Thinking of God, సమాజ సేవలో పాల్గొన్నప్పుడు servant society. దేశమే ఎంతో పవిత్రంగా ప్రకాశిస్తుంది. The country will progress and will shine. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. पाप कटे दुख मिटे लेत राम नाम. पाप कटे दुख मिटे लेत राम नाम.
कटे दुख मिटे लेत राम नाम। पाप कटे दुख मिटे लेत राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। भव समुद्र सुखद नाम एक राम नाम। परम शांति सुख निधान दिव्य राम नाम। परम शांति सुख निधान दिव्य राम नाम। निराधार को आधार एक 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 राम नाम। परम शांति सुख निदान दिव्य राम नाम। परम शांति सुख निधान दिव्य राम नाम। निराधार को आधार एक राम नाम। निराधार को आधार एक राम नाम। परम गोप्य परम दिव्य मंत्र राम नाम। परम गोप्य परम दिव्य मंत्र राम नाम। संत जनर सदा बसत एक राम नाम। संत जनर सदा बसत एक राम नाम। माता पिता बंधु सख सब ही राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। भक्त जनर जीवन धन एक 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 राम नाम। राम 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 श्री राम राम राम। Sri Ram Ram Ram. Ram 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 Sri Ram Ram Ram. Ram Ram Ram